హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నేను దీని హిస్టరీ చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ హిస్టరీ ఎవరికన్నా తెలియకపోతే తెలుసుకోండి, చాలా బాగుంటుంది. సో తెలుసుకుంటే చాలా మంచిది. సో ఏంటంటే 1800 సంవత్సరంలో ప్రారంభంలో కలరా వ్యాప్తి తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం స్థాపించబడింది. ఫ్రెండ్స్, నిజాం సైన్యంలో తాపీ మేస్త్రి అయిన సురతి అప్పయ్య మరియు అతని సహచరుల అంటువ్యాధి నుండి ఉపశమనం కోసం ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఫ్రెండ్స్, వారి ప్రార్థనలకు సమాధానం లభిస్తే సికింద్రాబాద్లో ఒక ఆలయాన్ని నిర్మిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. మరి వారు తిరిగి వచ్చిన తర్వాత జూలై 1815 సంవత్సరంలో సికింద్రాబాద్లో మహంకాళి దేవత చెక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఫ్రెండ్స్, చెక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట దేవతని. ఈ ఆలయం ఇప్పుడు తెలంగాణ ప్రధాన వేడుక అయిన బోనాలు పండుగకు ముఖ్య ప్రదేశం. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ దీని హిస్టరీ వచ్చేసి. అంటే మీకు సింపుల్ చెప్పాలంటే, ప్రజలు కోలుకుంటే సికింద్రాబాద్లో మహంకాళి ఆలయాన్ని నిర్మిస్తామని వారి దేవతకు ప్రతిజ్ఞ చేసింది ఫ్రెండ్స్, సురతి అప్పయ్య. ఇది ఫ్రెండ్స్ దీని ఈ టెంపుల్ యొక్క హిస్టరీ వచ్చేసి. ఈరోజు అయితే మేము వెళ్ళినాం ఫ్రెండ్స్. చాలా పబ్లిక్ ఫ్రెండ్స్. ఏనుగు కూడా ఊరేగింపు చేయడం అనేది ఆనవాయితీ అంట. ఒక 200 years నుంచి ఇది కంటిన్యూషన్ అవుతుందంట. సో ఆ ఏనుగు పైన మా హస్బెండ్ వాళ్ళ ఎండి సార్ ఉన్నాడు ఫ్రెండ్స్. చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఎంత గ్రేట్ అంటే అసలు ఎంత పేరుంటే ఆ భాగ్యం దక్కుతుంది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సార్ కూడా నమస్తే చేశాను. సో ఎంత పెద్ద ఏనుగు అంటే కర్ణాటక నుంచి తెప్పించారంట ఫ్రెండ్స్ ఆ ఏనుగును. ఎంత ఖర్చు అయిండొచ్చా కదా. సో చాలా గ్రేట్ అసలు. చాలా పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ వచ్చిండ్రు ఫ్రెండ్స్. అసలు ఎంతమంది పోలీసులు అంటే సెక్యూరిటీ చాలా సెక్యూర్గా చేశారు. పబ్లిక్కి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వెళ్ళడము, ఈ టెంపుల్కి వెళ్ళడము. అసలు నేను బోనాలు అన్నట్టు ఏం సెలబ్రేట్ చేసుకోము, ఎక్కడికి వెళ్ళము, ఇంట్లోనే ఉంటాము. సో ఈ ఇయర్ మా ఆయన తీసుకెళ్ళండి, వెళ్దాం పదా, ఎప్పుడు వెళ్ళలేం కదా అన్నట్టు వెళ్ళినాం. నేను ఏనుగును కూడా చూడడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఫ్యామిలీ మొత్తం వెళ్ళినాం ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా అంత ఏమీ అల్లరి చేయలేరు, చాలా ఎంజాయ్ చేసింది మా పిల్లలు కూడా. సో మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో ఈ ఇయర్ ఏంటో ఫ్రెండ్స్ అంత ఎక్కువ రష్ ఏం లేరు, ఉన్నారు నార్మల్గా ఉన్నారు. కానీ లాస్ట్ ఇయర్ అటు వచ్చే ఇయర్ అంత రష్ లేదంట. చాలా పబ్లిక్ అదే అంటున్నారు. నేను ఏనుగుని చూడడం కూడా ఫస్ట్ టైము. మా సార్ చూడండి ఫ్రెండ్స్, మా సార్ వాళ్ళ మా ఆయన వాళ్ళ ఎండి ఒక్కరే ఉన్నారు. ముందటనేమో ఏనుగును హ్యాండిల్ చేసే ఆయన ఉన్నాడు, వెంటనేమో సార్ ఉన్నారు. చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్. నేను ఎలిఫెంట్ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. అది ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. పబ్లిక్ అయితే చాలా వచ్చిండ్రు. ఇక లాస్ట్కి కొన్ని పిక్స్ తీసుకున్నాము మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి.